Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఊరి పేరు ఇంటి పేరుగా మార్చుకున్న ప్రముఖ సినీ సంగీత దర్శకులు గాయకులు బల్లెపల్లి మోహన్ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్తే అండి. బాగున్నారా సార్? సార్ మీరు ప్రస్తుతానికి ఎప్పుడు ఫోన్ చేసినా చాలా రోజుల నుంచి మీకు మీ ఇంటర్వ్యూ కావాలని చాలాసార్లు మీకు ఫోన్ చేసినా చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా చెన్నైలో ఉన్నా అంటున్నారు. ఏంటి చెన్నైలో అసలు ఏమైనా సినిమా? అంటే ఒక సినిమా చేస్తున్నాను, దానికి సంబంధించిన రికార్డింగ్ వర్క్ చెన్నైలో పెట్టాము. ఆ పని మీద చెన్నైలో వెళ్ళాను. మీరు 2-3 సార్లు నాకు కాల్ చేశారు, కానీ నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను. అంటే ఈ 2-3 డేస్లో వస్తాను, కలుద్దామని. వచ్చాను, మీరు పిలిచారు, వచ్చాను. ఏంటి సార్ కొత్త సినిమా తీస్తున్నారు ఏమన్నా? ప్రస్తుతం ఒక కొత్త సినిమా రికార్డింగ్ జరుగుతుంది, ఇంకా పేరు పెట్టలేదు. అంటే నేను చెప్పకూడదు, అది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పటిదాకా సీక్రెట్. ఓకే. అంటే కొంచెం కూడా బయటికి లీక్ చేయడానికి అవకాశం లేదా పాట? అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజీలో ఉన్నప్పుడు చెప్పటం కదా, ఓపెనింగ్ ఎప్పుడు చెప్తారు. ముందుగా సాంగ్స్ రికార్డ్ చేస్తున్నాం. ఓకే సార్, మనం ఇంతకుముందు మీ ఇంటర్వ్యూ చేసిన అది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఓన్లీ శిలా నీవే శిల్పి నీవే, దీని గురించే మనం ఎక్కువగా మాట్లాడుకునే పాటలు, కానీ దాని గురించే మన సందర్భం కూడా ఎక్కువ. అదే శిలా నీవే శిల్పి నీవే. అంటే శిలా నీవే శిల్పి నీవే సక్సెస్ మీట్ అంటారా? మీరు ఎట్లా అనుకుంటే అట్లనే. శిలా నీవే శిల్పి నీవే అనే పాట జనాదరణ బాగా ఆదరణ పొందింది బాగా. అది ఒక గొప్ప పాటనే చెప్పాలి. ఎందుకంటే ఆ పాట 24 చరణాలు ఉన్నటువంటి ఆ పాట. ఫస్ట్లో ఆ పాటని చాలామంది కూడా ఇన్ని చరణాలు ఉన్న పాట ఎంతమంది వింటారు అబ్బా ఇప్పుడున్న బిజీ లైఫ్లో, 2 చరణాలు ఉంటే ఎక్కువ అని చెప్పేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని. అంటే కంటెంట్ ఉంటే, అంటే దాంట్లో కంటెంట్ ఉంటే, సబ్జెక్ట్ ఉంటే ఎంత పెద్దదని వింటారు. ఇప్పుడు ఒకప్పుడు విలేజ్లలో భాగవతాలు వేసేది ఉదయం, అంటే నైట్ మొత్తం వేసేవాళ్ళు. నైట్ 9 గంటల నుంచి మార్నింగ్ 5-6 వరకు వేస్తే పిన్ డ్రాప్ సైలెంట్గా అందరు కూర్చొని వినేవాళ్ళు కదా. అలాగే ఆ కంటెంట్ ఉంటుంది కాబట్టి జనాలు ఖచ్చితంగా వింటారు. ఇప్పటికి కూడా అంతే. మనం ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ మంచి సబ్జెక్టు మంచి పాట వచ్చిందంటే ఖచ్చితంగా వింటారు. అవును, ఎంతసేపు అని చూడరు, ఆ పాట ఎంత బాగుంది అనేది చూస్తున్నారు. అవును సార్, ఇప్పుడు 25 చరణాలు, 25 చరణాలకు ఎన్ని రోజులు టైం పట్టింది అసలు? ఈ పాట వాస్తవాన్ని చెప్పాలంటే గిన్నిస్ బుక్ కూడా ఎక్కే అవకాశం ఉంది, ఎక్కింది అనుకుంటున్నాను నేనైతే. అయిందా కాలేదా? ఇలాంటి పాటలన్నీ గిన్నిస్ బుక్ అనేది చాలా చిన్నది వాస్తవంగా నా దృష్టిలో. అంతేనా? ఎందుకంటే ఈ పాట చిరస్థాయిగా ప్రతి మనిషి ఎప్పుడైతే డల్ అయిపోతాడో, ఎప్పుడైతే అంటే తను డిమోరలైజ్ అయిపోతాడో, అప్పుడు ఈ పాట వింటే ఎనర్జీ పెరుగుద్ది ప్రతి వాళ్ళకి. జీవితం మీద నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రతి వ్యక్తి ఈ పాట వినడు అనుకోండి, ఖచ్చితంగా తనకి లేని ఆశాజీవిగా వస్తాడు. అంత గొప్పగా ఈ పాట ఉంది. మీరు ఇందాక అడిగినట్టుగా ఎన్ని రోజులు చేశారంట, అది దాదాపుగా 1 year వర్క్ చేశాం దాని మీద. అంత టైం పట్టిందా సార్? 1 year వర్క్ చేసాం. 1 year వర్క్ చేసి దానికి, అంటే చెన్నైలో చేసాము, ఇక్కడ చేసాము, అంటే దానికి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా వేసి ఒక ప్రొఫెషనల్గా చేసాము సాంగ్ని. ప్రతిదీ చాలా, అంటే చాలా కష్టపడి చేసినట్టు వాస్తవంగా చెప్పాలంటే. అది 1 year తర్వాత రిలీజ్ కావడానికి 6 నెలలు పట్టింది. సరే, ఈ పాట మీరు జేసుదాస్ కొడుకుతో పాడిపించాలని ఎందుకు అనుకున్నారు? అంటే చాలా మంది కూడా ఇక్కడ సింగర్స్ ఉన్నారు, మీరు కూడా సింగరే. కొన్ని ఫ్లేవర్స్, అంటే కొన్ని సాంగ్స్ కొంతమంది గొంతులో చాలా అద్భుతంగా పలుకుద్ది. ఇదే పాట వేరే వాళ్ళు పాడితే అంత ఆదరణ రాకపోయేది. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి జడ్జిమెంట్ ఏంటంటే గాయకుడిని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పాటకి ఏ గాయకుడైతే
ఈ పాట బాగుంటుంది అనేది ఒక సంగీత దర్శకుడికి ఎక్కువ తెలుస్తుంది. ఓకే కాబట్టి అది యాక్చువల్గా ఏమనుకున్నాం, జేసుదాస్ గారితో పాడియాలనుకున్నాం. ఓకే జేసుదాస్ గారితో పాడియాలంటే వారు అమెరికాలో ఉన్నారు. ఓకే ఆ ఆ. టైంలో తను లేరు. లేరు, అమెరికాలోనే ఉంటున్నారని తెలుసు నాకు. మ్మ్. అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు సార్ పాటలు అయితే రెస్ట్లో ఉన్నారు మ్మ్. అని వాళ్ళు సజెస్ట్ చేశారు. వాస్తవంగా మీకు అలాంటి వాయిసే కావాలంటే విజయ్ గారు ఉన్నారు, విజయ్ జేసుదాస్ గారితో పాడేయండి అంటే అప్పుడు విజయ్ జేసుదాస్ గారితో వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి సేమ్ చాలా అద్భుతంగా పాడాడు. చాలా బాగుంది అసలు, వింటుంటే హాయిగా ఉంటుంది. ఆ పాట కూడా ఎన్ని గంటలైనా కూడా ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అవును. అంటే ఈ మనుషులు ఉన్నన్ని రోజులు ఆ పాట బ్రతికి ఉంటది. అంటే అవును. ఎప్పటికైనా కలకాలం ఆ పాట బ్రతికి ఉంటది. ఈ పాట రాసిన జయరాజ్ అన్న కూడా చాలా గొప్పగా రాసిండు. అవును అవును చాలా చాలా అద్భుతమైన, గొప్పగా రాసిండు. అంటే నిజంగా ఆ థాటు చాలా గొప్పది. అవును ఎందుకంటే ఒక మనిషికి ప్రకృతి ఇన్నిస్తే ఏమీ లేదని ఎందుకు నువ్వు బాధపడతావురా అని రాశాడు కదా. అన్నీ అవును, ఉన్నాయి అవును, కదా, అవును నువ్వు ఆస్వాదించేదాన్ని బట్టి ఉంటుంది. మనిషి ఎప్పుడైనా అవును మనం నెగిటివా పాజిటివా అనేది ఒకటి ఉంటుంది కదా. మనం అవును. పాజిటివ్ వేవ్లో వెళ్తే నాకు ఇంత ఉంది, ఇప్పుడు ప్రకృతి ఎంత గొప్పగా ఉంది, అవును ఈ వ్యవస్థలో మనం పుట్టినందుకు చాలా ఆనందపడాలి. అవును ఏదో కోల్పోయాము, 100 కోట్లు సంపాదించామా, దాన్ని 400 కోట్లు ఎట్ట చేయాలని బాధపడితే వాళ్ళు చాలు. 100 కోట్లు చాలు కదా బతకడానికి, అవును దాన్ని 400 చేయడానికి బాధపడతా ఉంటారు. అవును వాస్తవే. కాబట్టి ఈ బాధ అనేది ఏదో రూపంలో బాధపడేవాడు ఏదో రూపంలో బాధ తెచ్చుకుంటాడు. అవును అందుకే చాలామందిని మనం చూడండి, ఏ రోజుకి ఆ రోజు కష్టపడి డబ్బులు సంపాదించుకొని వాళ్ళు ఆ రోజు జీవనం గడిపి ఎంత హ్యాపీగా ఉంటారు. పొద్దున్నే లేసి మళ్ళీ పనికి పోతారు. వాళ్ళని చూడండి, అసలు వాళ్ళు ఎంత గొప్పగా బతుకుతున్నారంటే వాళ్ళకి భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళు అంటే ఇన్ని కోట్లు సంపాదించి ఉన్నంతలో హాయిగా హాయిగా బతుకుతారు. అవును కానీ 1000 కోట్లు ఉన్నాడు హ్యాపీగా లేడు కదా. హ్యాపీగా లేడు కదా. ఆ హ్యాపీగా లేని వాడి కోసం ఈ పాట. ఇప్పుడు కోట్లకు ఆస్తి ఉన్న వాళ్ళు 4 గోడల మధ్యలో మేడల మీద మిద్దెలు కట్టుకున్న మేడల మీద ఉన్నా కూడా ఆ 4 గోడల మధ్యలో వాళ్ళు ఎంత నలిగిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలుస్తుంది. అవును. ఏమీ లేని వాళ్ళు చూడండి, పూరి గుడిసెలో మీరు అన్నట్టుగా పూరి గుడిసెలో ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. చెట్టు కింద కూడా హ్యాపీగా ఉండొచ్చు. కొంతమందిని చూస్తాం మనం విలేజ్లలో, ఆశ్చర్యపోతా నేను, వీళ్ళు ఎంత హ్యాపీగా బతకగలుగుతున్నారు, ఇంత హ్యాపీగా ఎలా బతకగలుగుతున్నారు. ప్రకృతి అసలు అది కదా లైఫ్ అనేది. నేను చాలామందిని చూసి అన్నీ ఉంటాయి ఏమీ లేనట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే జయరాజ్ అని రాసింది అదే. ఎంత బాగా రాశాడు. ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టు ఎందుకురా బాధపడతావు స్వామి, చాలా ఉన్నాయి, చాలా ఇచ్చింది ఈ ప్రకృతి, వాటిని చూసి మీరు అని. అది ఆ పాటను ఏంటంటే అది రికార్డ్ చేయటం ఒక భాగం అయితే దాన్ని ఎడిటింగ్ చేయటం ఒక భాగం. 20 ఎడిటింగ్ నేనేగా చేసింది. వావ్, మీరా? ఎంత బాగా చేశారు సార్ అసలు. ఒక్కొక్క చుక్క పడ్డట్టుగా అది పక్షులన్నీ చూపించారు. అంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ సీన్ ఉండాలనేది అసలు ఎంతో అంటే నాకు ఎడిటింగ్ చాలా టైం తీసుకుంది. వాస్తవంగా ఏంటంటే ఒక చిన్న బిట్టు కావాలంటే అది సెట్ అవుద్దా లేదా అంటే ఎడిటింగ్ అంత ఆషామాష కాదు. అవును అవును. ఎందుకంటే ఎంతో ఓపిక ఉండాలి ఎడిటింగ్ చేయడానికి. ఆ పాటను బ్రతికించడం కోసం నేను చాలా తాపత్రయపడ్డా. యాక్చువల్గా ఆ పాటను బ్రతికించడం కోసం ఆ ఎడిటింగ్ కూడా ఒక భాగం. వాస్తవంగా చెప్పాలంటే పాట ఎంత గొప్పగా రాశారో గాయకుడు అంత గొప్పగా పాడాడు, దానికి ఆ మ్యూజిక్ కూడా అంత బాగా కుదిరింది, దాంతోపాటు ఎడిటింగ్ కూడా అంత బాగా కుదిరింది. ఎన్ని సమపాళల్లో కుదిరినాయి కాబట్టి ఆ పాట ప్రజలలో చాలా గొప్పగా వెళ్ళింది. చూస్తే అసలు ఆశ్చర్యం, ప్రజలలో ఆదరణ పొందింది బాగా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ మధ్య కాలం కాదు, ఆ పాట వచ్చిన కాంచి ఇప్పటి వరకు స్టేజ్ల మీద పాడుతూనే ఉన్నారు. అవును, హాయిగా పాడుకుంటున్నారు. నాకు చాలా మంది కూడా ఎక్కడో వాళ్ళు ప్రోగ్రాంలలో పాడుకొని ఆ క్లిప్ నాకు పంపిస్తూ ఉంటారు. పంపించి మీ పాట పాడాము కానీ ఇట్ ఈస్ వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్. ఎందుకంటే ఇంత పెద్ద సాంగ్ ఇంతవరకు రాలేదు కూడా. అది చేసేటప్పుడు కూడా మేము అనుకున్నాం, జయరాజ్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు జయరాజ్ గారు కూడా చాలా కాన్ఫిడెన్స్. ఆయన ఏంటంటే 100% ఇది 24 చరణాలు 100% జనాలకు వెళ్తుంది అనేది మా ఇద్దరి డిస్కషను. అదేంటంటే ఫస్ట్ ఆ పాటని ఏం చేద్దాం ఏందనే డిస్కషన్లో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత
ఫస్ట్ అంటే ఫస్ట్ జేసుదాస్ గారితో పాడిద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఓకే. ఆ ట్రాక్ కూడా అలాంటి ఫ్లేవర్ ఉన్న సింగర్తో పాడాలని ఆ డమ్మీ వాయిస్ కూడా ఆ ఫ్లేవర్ ఉన్న సింగర్తో పాడించాం. వావ్! సూపర్. అది పాడించిన తర్వాత అంతా కంపోజ్ చేశాం. ఆ! కంపోజ్ చేసిన తర్వాత అసలు ఒక్కొక్కటి చేస్తుంటే అంటే ఒక ప్రొఫెషనల్‌గా ఒక సాంగ్ చేయటం ఎలా, ఆ పాటని అంత నేను నాకున్న అనుభవం మొత్తాన్ని కూడా దాని మీద దాంట్లో చూపించగలిగానని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. నిజంగా చూపించారు సార్. మీకున్న ఏదైతే గొప్ప గొప్ప టాలెంట్ ఉందో, అది మొత్తం ఈ పాటలో చూపిచ్చారనేది చెప్పుకోవచ్చు. నిజంగా గూడా అంత బాగా ఉంది పాట. థ్యాంక్ యూ. అయితే జయరాజ్ అన్న ఈ పాట ప్రకృతి ప్రేమికుడు, బాగా ప్రకృతిని ఇష్టపడతాడు గాబట్టి, ఈ సమాజానికి ఒక గొప్ప పాటని అందించిండు. అంటే ఇది ఒక ప్రకృతి ఒకటే కాదండి ఇది. దీంట్లో మానవ సంబంధాలు హ్మ్. మనిషి కోల్పోతున్నది ఏంటి అంటే ఒక ఉమ్మడి కుటుంబాలు, హ్మ్. అన్నదమ్ముల అనుబంధాలు, హ్మ్. అక్క చెల్లెళ్ళ అనుబంధాలు, హ్మ్. ఒక తల్లి కొడుకు, తల్లి కూతుర్లు ఇయన్నీ కూడా మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నమవుతున్న తరుణంలో అంటే అయిపోయినాయి వాస్తవంగా చెప్పాలంటే. అవును. అవును. వాటిని ఎన్నిటి కూడా అది కాదు లైఫ్, అయన్నీ ఉంటేనే జీవితం, అయి హ్మ్. లేకపోతే మీరు వేస్ట్ అని చెప్పాడు దాంట్లో. అంటే స్పష్టంగా చెప్పిండు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంత గొప్పగా నేను కూడా చూశాను మా అమ్మమ్మ గారి ఇళ్ళలో. హ్మ్. ఉమ్మడి కుటుంబాలు 10 అంటే 5, 6 అన్నదమ్ములు 5 పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు అయి ఉండి హ్మ్. వాళ్ళని చూస్తే ఇప్పటికి నాకు అది కలగా కనపడదు. మనం సినిమాలో చూసి ఆహా అనిపిస్తాం. ఆ! కానీ నేను స్వతహాగా చూసిన మా అమ్మమ్మ గారి ఇళ్ళలో ఓకే. వాళ్ళందరూ చూస్తే మా మామయ్యలందరూ కూడా హ్మ్. వాళ్ళందరిని చూస్తే అసలు ఆశ్చర్యం వేసేది. ఇప్పుడు మచ్చుకు కూడా కనపడవు. ఆ! అవన్నీ కోల్పోయారా స్వామి మీరు, అవే గొప్పయి అని చెప్పాడు దీంట్లో. చాలా గొప్పగా మరి గొప్పగా స్నేహితులు ఎంత చెప్పిండు. గొప్పోళ్ళు, అన్నదమ్ములు ఎంత గొప్పోళ్ళు, అసలు ప్రతి సన్నివేశం, అవును. శత్రువు ఎలా ఉంటాడు, అంటే అన్ని కోణాలు దాంట్లో ఉన్నాయి. అవును. ఇది లేదు అని లేదు, అన్ని కోణాలనే టచ్ చేశాడు, అద్భుతంగా రాశాడు. అవును. అలా అంత అసలు మళ్ళీ అంత గొప్పగా మళ్ళీ పాట వస్తుందా అనేది ఒక ప్రశ్నలాగా ఉంది. అలాంటి అవును. అవును. నిజమే. హ్యుమానిటీ. నిజమే అండి. చాలా బాగా ఆదరణ పొందింది ప్రజల్లో పాట గూడా. చాలా గొప్ప పాట గూడా. నాకు చాలామంది ఫోన్లు చేశారు. చాలామంది అంటే అసలు నాకు వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటెక్ ఓనర్, ఆయన మహానుభావుడు, ఆయన గొప్ప మనిషి. హ్మ్. ఆయన ఈ పాట విని ఈ మ్యూజిక్ అంతా ఇంత బాగా చేశాడని నన్ను పిలిపించి వారింటికి పిలిచి నాకు ఇన్ని బుక్స్ ఇచ్చారు. అసలు ఆయన ఇన్ని బుక్స్ ఇచ్చి ఒక 1 అవర్ 1.5 అవర్ మాకు టైం కేటాయించి మాతో భోజనం చేసి అసలు ఆయన నిజంగా హ్యాపీ ఫీల్ అయినట్టు. నేను నాకు అంటే అంత గొప్ప వ్యక్తి మన్ని పిలుచుకొని మాట్లాడి మనకి అంత చేశారంటే నేను ఇంకా ఐఎమ్ చాలా అంటే వండర్ఫుల్ నాకు మెమొరీ అది మాత్రం అవును. లైఫ్లో. అంత మనం ఏదన్నా మంచి పాట పాడినప్పుడు గానీ, మంచి సంగీతం అందించినప్పుడు గానీ, ఎదుటోళ్ళు దాన్ని గుర్తించి వాళ్ళు మెచ్చుకునేటప్పుడు ఉంటది ఆనందం. మరి కళాకారులకు ఎట్లుంటదంటే, వాళ్ళు మెచ్చుకున్నప్పుడే అసలే ఆనందం అనిపిస్తది. అవును. నాకు చాలామంది సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది ప్రముఖులు నాకు ఫోన్ చేసి ఈ పాట గురించి చాలా గొప్పగా చేశావు నిజంగా, అంటే నన్ను చాలా అభినందిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఈ పాటను చేయటం అనేది నాకు నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు చేసినంత ఒక ఎత్తు. ఒక మాటలో మాట్లాడుకోవాలంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పాటలు చేసినంత ఒక ఎత్తు, ఈ పాట చేయడం ఒక ఎత్తు. అంటే ఈ పాటతో మీరు చాలా ఇంకా గొప్ప సంగీత దర్శకులాగా ప్రజల్లోకి ఇంకా ముందుకెళ్ళి, అంటే ఉన్నది చాలా గొప్ప మీరు అంతకు ముందు కూడా, కానీ జనంలోకి ఎక్కువ ఫోకస్ అయింది ఈ పాట ద్వారా, ఎక్కువ వెళ్ళిపోయారు. నాకు మా గురువు గారు అయినటువంటి వందేమాతర శ్రీనివాస్ గారు ఆ, అమెరికా నుంచి ఫోన్ చేశాడు. ఆ. మోహన్, ఈ పాట గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు అన్నా. నేను అన్నా ఎవరు మీ శిష్యుడు కదా, నేను మీరు అన్ని గొప్ప పాటలు చేశారు. వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు గురువు అని చెప్పారు కదా. అవును, 100% ఆయన దగ్గర నేను చాలా రోజులు వర్క్ చేశాను. ఆయనే నా గురువు. అయితే ఆయన చేస్తే ఎంత ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఫోన్ చేసి మరి ఈ పాట గురించి చెప్తే
అంటే అది మీ గురువు చేస్తే ఇంకా ఆ, ఎక్కలేని అమెరికా ఆనందం నుంచి ఉంటుంది. అమెరికా నుంచి ఫోన్ చేసి అందరు ఈ పాట గురించి అడుగుతున్నారు మోహన్ అంటే మీరు చేసిన పాటలు ఏందన్నా ఎంత వందే మాతరం గారు ఎంత గొప్పోడు అంటే ఆ, ఆయనకి 9 నంది అవార్డులు వచ్చినాయి. బా, బా, బా. ఆయన ఎప్పుడన్నా చూడండి మీరు అంత ఎప్పుడు మొహమాటంగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఈ కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడ్డాడు. సున్నితంగా ఉంటాడు కదా బాగా. అంటే ఆయన నాకు ఇచ్చిన ఒక అంటే ఆయన దగ్గర నాకు స్థానాన్ని ఇచ్చిండు. దాన్ని నేను ఇలా మలుచుకొని నేను అంటే నా వేలో నేను వెళ్తున్నాను. అవునవును. మీరు నాకు అప్పుడు ఒక పాట క్యాసెట్ రూపంలో అక్కడ వందే మాతరం శ్రీనివాస్ అన్న స్టూడియోలో సాంగ్స్ చేసా పాషన్న సాంగ్స్ పాషన్న సాంగ్ చేసినప్పుడు గోవర్ధన్ పరిచయం రాశా చేశారు. ఎంత బాగుంది పాట పాట ఎంత బాగా పాడావు నిజంగా నీ గొంతు కూడా చాలా బాగుంటుంది. ఆ రోజు నేనే వండర్ అయ్యాను తెలుసా సరే. అసలు ఎంత బాగా పాడావు అంటే గోవర్ధన్ రాసిన పాట కదా అవును. అది ఒక్కసారి హమ్మింగ్ అనండి బాగుంటుంది బాగుంటుంది. ఒకసారి పల్లవి అనండి ఒకసారి. అన్న భాషన్న అన్న భాషన్న వీరుడ భాషన్న రణధీరుడ భాషన్న గోదావరిలోయ ప్రతిఘటన పోరులో విప్లవ యోధుడమ్మా గోదావరిలోయ ప్రతిఘటన పోరులో విప్లవ యోధుడమ్మా వీరుడు భాషన్న రణధీరుడు భాషన్న విప్లవాల పాటవై అడవి పల్లెలు చుట్టన్నా అన్న భాషన్న అన్న భాషన్న వీరుడ భాషన్న రణధీరుడ భాషన్న గోదావరి లోయ ప్రతిఘటన పోరులో విప్లవ యోధుడమ్మా. ఎంత బాగుంది వాయిస్ నిజంగా. నేను ఆ రోజు కూడా స్టూడియోలో విని సరే. అబ్బబ్బా ఎంత అంటే కొత్తగా ఉంది వాయిస్ సరే. డిఫరెంట్గా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు యాక్చువల్గా ఆ పాట విన్న తర్వాత సార్ నేను కూడా వండర్ అయినా మీ వాయిస్ని. సార్. ఏదో ఒక రోజు మీతో మంచి పాట పాడిస్తాను నేను. కానీ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అయితే ఆ రోజు మీ గొప్పతనం గురించి నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. మేము పాటల క్యాసెట్ తీయాలని మీ హెల్ప్ కోరినప్పుడు మీరు అంత పెద్ద సంగీత దర్శకులైనా కూడా అంటే మా లాంటి వాళ్ళతో కానీ ఇంకా ఇంకా మా టీంలో కానీ అందరితో కలిసిపోయి పాట ఇట్లా పాడాలి అట్లా పాడాలని మమ్మల్ని అందరి దగ్గర తీసుకొని పోయి వందే మాతరం శ్రీనివాస్ స్టూడియోలో పాడిపించే విధానము, మీరు పాడిపించే విధానం ఒకటి, మమ్మల్ని అందరినీ ప్రోత్సహించే విధానము, మళ్ళీ మాతో వచ్చి కోరస్ ఇచ్చే విధానము, మమ్మల్ని అందరినీ దగ్గర తీసుకొని పాడిపించినప్పుడు అప్పుడు మీ ఫ్యాన్ అయిపోయా నేను. వాస్తవం చెప్పాలంటే మీ గొంతుకు నేను పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే ఏమైందంటే నేను కూడా ఒకప్పుడు అంటే కోరస్ పాడుకుంటూ ఉన్నప్పుడు కూడా నేను కూడా తాపత్రయపడేవాడిని. నేను పాడాలి అదే ప్రతి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళే. కానీ నేను ఏదో సంగీత దర్శకుడిని అయినాక మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఆ రోజులు గుర్తు రావాలి కదా. అందుకే నేనేంటంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళతో మమేకమై వాళ్ళని డిస్కరేజ్ చేయను. 100% వాళ్ళతో పాడియాలి, వాళ్ళని ఎంకరేజ్ చేసి పాడిచ్చే విధానం. ఆ రోజు యాక్చువల్గా ఆ పాటలు కీబోర్డ్ ప్లేయరు ఏదో చేద్దామంటే లేదు, ఆ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వారం రోజులు చేద్దామని మీరు చేస్తే వారం రోజులు అయ్యేది ఆ పాట. 2 daysలో కంప్లీట్ చేస్తే అసలు వండర్ అయ్యారు వాస్తవంగా. అసలు మీరు అప్పటికప్పటికి మీకు ఐడియా ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఒక డోలక పెట్టించి పెద్ద సౌండ్ బాక్స్ మౌత్ పెట్టి 2 రోజులలో మాకు మస్తు ప్రాక్టీస్ చేయించారు. అది ముందు ప్రాక్టీస్ లేకపోతే ఏమైందంటే ప్రజా గాయకులు ఎప్పుడైనా చాలా అద్భుతంగా పాడతారు. మీలాంటి గాయనీలు గాయకులు కూడా చాలా అద్భుతంగా పాడతారు. వారికి ఏంటంటే కొంచెం గైడ్ చేస్తే చాలా అద్భుతంగా అల్లుకుపోతారు. వాళ్ళకి ఏంటంటే స్వతహాగా వచ్చినటువంటి ఆ గాత్రం గొప్పది. ప్రజా కళాకారులు అనేవాళ్ళు అంత ఆషామాష కాదు. ఎందుకంటే ఇప్పుడు వేదికల మీద మీరు ఎంత గొప్ప పాడతారు, మాలాంటి వాళ్ళు పాడలేము. 1-2 పాటలు పాడగలం. మేము థియేటర్లలో మేము చాలా బాగా చేయగలం. అంటే అదొక కోణం ఇదొక కోణం. మీరు ప్రజలను రంజింపజేసేటటువంటి పాటలు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు స్టేజ్ మీద. అలాంటిది మాలాంటి వాళ్ళకి కాదు. మేమేంటంటే ఓన్లీ పాటని ఎంత గొప్ప ఇప్పుడు శిలా అనేవే పాటని ఎంత గొప్పగా చేయాలి, ఏం చేయాలి అది చేయగలం. కాబట్టి మేమేంటంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకున్న దాంట్లో మన మాట వినే వాళ్ళకి మీలాంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అంటే
బాగా పాడించడం కోసం ప్రయత్నం చేస్తాను. అవును సార్. ఒకసారి శిలా నీవే శిల్పి నీవే పాట మా కోసం పాడాలి. పాడగలరా? అయ్యో విన్నట్ షూర్ అయ్యా అది నా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు ఇంద్రధనసులు సూర్య చంద్రులు క్రాంతిధారలు విశ్వమున విరబూసే తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటి తేనెలు రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో వెలుగులను వేటాడు చీకటి చీకటిని చెండాడు వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం క్షణము క్షణముక మధుర గానం జీవితం చిగురాకు తరుణం క్షణము క్షణముక మధుర గానం జీవితం చిగురాకు తరుణం శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. ఎంత హాయిగా ఉంది సార్ మీ గొంతులో. నిజంగా మీ గొంతు ఫ్యాన్ నేను. అంత హాయిగా ఉంది మీరు పాడుతుంటే, అసలు ఎంతసేపు అయినా వినొచ్చు. ఇంకా మీ వాయిస్ లో కూడా చాలా బాగుంది. మీరే అసలు పాడితే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. అంటే కొన్ని పాటలు కొంతమంది గాయకులు పాడితేనే దానికి జీవం పోసినట్టు ఉంటుంది. ఇప్పుడు అందరూ పాడతాం అట్లా కాదు. జేసుదాస్ గారు విజయ్ జేసుదాస్ గారు పాడటం వల్ల అది చాలా ప్లస్ అయింది. ఆయన గొంతు ఒక అమృతం పోసినట్టు కాబట్టి అందుకే కదా నేను సంగీత దర్శకుడిని అయ్యి అతన్ని సెలెక్ట్ చేసుకోవటం ఒక విషయం. ఎక్సలెంట్. దీంట్లో ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే జయరాజ్ గారు అంత గొప్పగా రాశారు. బొమ్మకు మురళి అని ప్రొడ్యూసరు దానికి చాలా ఖర్చు పెట్టి చేశారు. అవును, అది అడుగుదాం అనుకుంటున్నా. ఈ పాటకి ఎంత ఖర్చు వచ్చింది సార్? అసలు అంటే చాలా ఖర్చు పెట్టాము. అంటే అంతా ఎంత రావచ్చు? దాదాపుగా 10 లక్షల దాకా, ఒక పాటకు 10 లక్షల దాకా ఖర్చు వచ్చింది. అంత వచ్చిందా సార్? అంటే బొమ్మకు మురళి గారు ప్రొడ్యూసర్ గారు
ఆయన ఏమన్నాడంటే ఈ పాట ప్రజల్లోకి పోతే చాలు, నాకు డబ్బులు అక్కర్లేదు, ఉమ్. నేను ఎంతైనా ఖర్చు పెడతాను దీనికి అంటేనే అది అన్ని రోజులు ప్రతిదీ చేసుకుంటూ చాలా అసలు ఎంత కష్టం అంటే ఆ పాట చేయడానికి చాలా కష్టపడ్డాం వాస్తవం చెప్పాలంటే. సరే. డే అండ్ నైట్లో అయితే నేను 3 గంటల దాకా ఎడిటింగ్ బా. చేస్తుంటే మా మిస్సెస్ నైట్ ఎప్పుడు వాళ్ళు పడుకొని లేచి అప్పుడు పాపం నా మీద జాలేసి టీ చేసి ఇచ్చేది పాపం 3 గంటలకి మోహన్ అంటే పడుకోవాలి. జాలి కూడా వేస్తారు సార్. అయ్యో నా జీవితంలో సగభాగం తను, నన్ను చూసుకోకపోతే ఎవరిని చూసుకో నన్నే కదా జాలి చూసుకోవాలి. జాలియా ప్రేమ ప్రేమతో కూడిన జాలి. అట్లా చెప్పండి. జాలి కంటే ప్రేమతో కూడిన ప్రేమతో జాలి కూడిన అంటే ఒప్పుకుంటాం. అవును. తను ఓకే. నాకు ఆ పాట అప్పుడు చాలా హెల్ప్ చేసింది. ఉమ్. అంటే నైట్ కూర్చొని ఎడిటింగ్ వర్క్ చాలా, అంటే 24 చరణాలు కదా, ఇప్పుడు 2 చరణాలు చేయడానికి చాలా వారం 10 రోజులు తీసుకుంటారు ఆ, జనరల్గా. అవును. 24 చరణాలు దానికి తగ్గట్టు చేయాలంటే ఎంత చాలా కాన్సన్ట్రేట్ కష్టపడి చేయాలంటే నాకు తెలుసు దాని బాధ ఎంతో. మీ కష్టం అంత ఫలితం వచ్చింది సార్. మీ కష్టం ఎంత కష్టపడ్డారో అంత ఫలితం ఎక్కువనే వచ్చింది. అంటే అంటే ఫలితం ఆశించి మనం పని చేయలేదు. అవును. మనం అంటే ఈ పాట ఇంత గొప్పగా వస్తని ఎవరు అంటే ఊహించలేదు. ఊహించము. ఎందుకంటే అన్ని బిడ్డలు మనయే. అవును. అన్ని పాటలు మనం చేసుకుంటూ పోతా ఉంటాం. అవును. దాంట్లో ఏదో ఒకటి ఇట్లా జనాలకు కనెక్ట్ అయినప్పుడు ఆహా అనిపిస్తుంది. అప్పుడు మనకు తృప్తినిస్తుంది. అవును. నేను అంతకుముందు కూడా జయరాజన్న సాంగ్ చేశాను. అది ఆహ్, జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం, గాలి నీరు వెలుగులహో, సూర్య చంద్ర గ్రహములహో, అంతా సృజనకు రూపమహో, అనంత విశ్వం జ్ఞానమహో. జ్ఞానం జగతికి మూలం, జ్ఞానం ప్రగతికి ప్రాణం. ఎంత గొప్పగా ఉంటుంది పాట బా. తెలుసా? ఈ పాట కూడా జయరాజన్ నేనే పాడాను. ఆహా. అది చాలా రికార్డింగ్ మీరేనా నేనే పాడింది? నేనే పాడాను. నేనే ఓకే. దాన్ని కంపోజ్ చేసి పాడింది నేనే. అంటే నేనేమన్నానంటే జయరాజన్నకి ఒక మాట చెప్పాను. అన్న, ఈ పాటని మిమ్మల్ని కొత్త కోణంలో చూపిస్తే, ఇంత గొప్పగా రాసిన సాహిత్యాన్ని ఉమ్. నేను కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ పాట వినండి ఒకసారి. అంటే క్లాసికల్గా ఉంటుంది. జయరాజన్న మార్క్ ఉండదు దాంట్లో. ఓకే. జయరాజన్న జనరల్గా ఫోకు ఇదంతా ఉంటుంది కదా ఆయన. కానీ దాన్ని డిఫరెంట్ యాంగిల్లో ఒక రచయితను అంటే ఆయన అన్ని కోణాలు ఉన్నాయి. ఓకే. వేరే డిఫరెంట్ కోణం చూపిద్దామని చూపించాను. అంటే చాలా క్లాసికల్గా చేశాను. మీరు వినండి ఒకసారి. వింటాను. ఆ, నా ఛానల్లో బల్లేపల్లి మోహన్ ఛానల్లో ఉంటుంది. వింటాను. జ్ఞానం ఎంత గొప్ప రాశాడు అసలు. ఉమ్. గాలి నీరు వెలుగులహో, అనంత విశ్వం ఎంత గొప్పది. చాలా గొప్పగా ఉంటుంది ఆ పాట. అంటే సరే. ఆ, ఒక అంటే విద్వత్తు ఎవడ సొత్తు కాదు, జ్ఞానం అనేది ఎవడ సొత్తు కాదు అనేది ఉంటుంది దాంట్లో. వావ్. అంటే కాళ్ళనే చేతులు చేసి బొమ్మని వేస్తారు, ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు అవును. దాంట్లో. చాలా అద్భుతమైన, అంటే నేను దాదాపుగా చేసిన పాటలన్నీ కూడా సామాజిక దృక్పథంతో కూడినటువంటి పాటలు. ఏదో ఒక గొప్ప మెసేజ్, ఒక తత్వం ఉండాలి దాంట్లో. అవును. ఆ తత్వంతో కూడినటువంటి పాటలు ఎన్నో చేశాను నేను. ఎన్నో సరే. అంటే మూవీస్ చేయటం ఒక భాగం అయితే, చిరస్థాయిగా నిలబడే నిలిచిపోయే పాటలు పాటలు. ఇలాంటి. ఇప్పుడు నేను వేమన పద్యాలు కూడా చేస్తున్నాను. ఏ ఒక్కసారి ఏమైనా పద్యం వేమన పాడండి సార్. పద్యాలు అంటే నేను ఎందుకు అనుకున్నానంటే ఆ పద్యాలు మనం ఎన్నో పాటలు చేస్తాం, ఎంతో సంపాదిస్తాం, ఎంతో చేస్తాం. కానీ చివరికి మనకి మిగిలేది చూస్తే ఏముండదు తెలుసా? సరే. కాబట్టి చరిత్రలో నిలిచిపోయేటువంటి భావి భారత్ అంటే భవిష్యత్ తరాలకు మనం ఒక కళాకారుడిగా ఏమందిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అవును. ఎప్పుడు మన గొప్పతనం, మన పాటలు మనం ఏదో చేసాం అవును. కాకుండా మనం ఏమందిస్తున్నాం అవును. అని నేను చూశాను. భగవద్గీత ఘంటసాల గారు అంత అద్భుతంగా చేశారు. ఉమ్. అది ఈ రోజుకి ఎప్పుడు ఎవరి గ్రీనది అసలు అజరామరం అసలు. అది వింటా ఉంటే ఆ గాత్రం అంటే నాకు అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ఉమ్, భగవద్గీత. భగవద్గీత. ఉమ్. అలాగనే వేమన పద్యాలు కూడా ఎప్పుడో 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ పద్యాలు ఉమ్. ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా, ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా అవి అంతే. ఇది ఏం మారల సొసైటీ. ఆ పద్యాలు ఎన్ని పాడిరు సార్? ఆ పద్యాలు నేను ఇప్పుడు 400 పద్యాలు పాడాను. 5000 పద్యాలు ఉన్నాయి. ఆ, ఇప్పటికీ 400 పద్యాలు పాడాను. ఇప్పుడు 29వ ఎపిసోడ్. అంటే ఒక ఎపిసోడ్కి 7 పద్యాలు 7 తాత్పర్యాలు ఉంటాయి. ఓకే. అంటే సప్త స్వరాలు, ఉమ్.
7 కొండలు, 7 వండర్స్, 7 పద్యాల్లాగా 7 పెట్టాను. ఒక్కొక్క ఎపిసోడ్లో 7 పెట్టాను. 7 పద్యాలు పెట్టాను. ఇప్పటికీ 29 ఎపిసోడ్లు రిలీజ్ చేశాను. ఇవి కంటిన్యూటీగా నేను ఏంటంటే 5,000 పద్యాలు చేయాలనేది నా ఒక టార్గెట్. ఎందుకంటే భవిష్యత్తు పిల్లలకి చాలా ఎంత నీతి ఉంటుంది దాంట్లో అంటే, ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. అంటే నేను ఇప్పుడు వేరే ట్యూన్లో పాడాను. యాక్చువల్గా నేను చాలా అద్భుతంగా ఆ ట్యూన్ చేసి నేను ఇప్పుడు పద్యాలు చేస్తున్నాను కదా, చాలా గొప్ప ఆదరణ వస్తుంది. నిజంగా ఖచ్చితంగా తెలుగు కుటుంబాలలో ఏ కుటుంబంలో అయినా ఏ వ్యక్తికైనా వేమన పద్యం తెలవని ఇల్లు లేదు ఈరోజు. కానీ అన్ని పద్యాలు తెలియదు. నాకు కూడా 5-6 పద్యాలు 10 పద్యాలు తెలుసు నేను చదువుకున్న రోజు. కానీ ఎన్ని పద్యాలు ఉన్నాయా వేమన, ఇన్ని రాశాడా, వండర్ అయిపోయి నేను ఆ కార్యక్రమం స్టార్ట్ చేశాను. అద్భుతంగా 5,000 పద్యాలు చేయడానికి కంకణం కట్టుకొని నా సొంత ఖర్చులతోటి నేను పద్యాలు చేస్తున్నాను. ఇప్పుడు 400 పద్యాలు పాడాను. ఎక్సలెంట్ సార్. మీరు నిజంగా కూడా ఒక మంచి కార్యక్రమం ఎత్తుకున్నారు. అట్ని ఇంకా ముందు తరం భవిష్యత్తు పిల్లలకు అందించడానికి కానీ ఇంకా సమాజానికి అందించడం కానీ ఒక మంచి కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు సార్ మీకు. ఇంకా మీరు శక్తి అన్న రాసిన పాట ఒకటి బాగా పాడేవాళ్ళు కదా, ఒక్కసారి ఒక పాట రాశారు కరెక్టే. అప్పుడు నేను ఎప్పుడో జమాన్లో మీరు మర్చిపోయారు, అందుకే గుర్తు చేశారు. సూర్యకిరణాలని నా ఫస్ట్ క్యాసెట్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత, వందే మాత్రం గారి దగ్గర నుంచి చెన్నైలో ఉండేవాడిని. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదో ఒక పాటలు చేయాలి, కొన్ని పాటలు చేయాలని గ్యాదర్ చేసి శక్తి అన్న పాట, అసలు అది శక్తి అన్న పాట అని నాకు తెలియదు. నేను శ్రీశ్రీ గారు రాసిండేమో అనుకున్నాను. నేను ఆ పాట అంత గొప్ప రాశాను నిజంగా. ఆ పాట నా క్యాసెట్లో ఫస్ట్ పాట అదే ఉంటుంది. అవునా? ఫస్ట్ రికార్డింగ్ అదేనా? అదే పాట రికార్డ్ చేసాము. అది లాస్ట్ సార్ ఎప్పుడో శక్తి అన్న నాకు మెసేజ్ పెట్టారు, మోహన్ నాకు ఆ పాట ఒకసారి పంపివ్వని. నేను ఆ పాటని ఎడిట్ చేసి మొత్తం యూట్యూబ్లో పెట్టి ఆయన పెట్టాను. చాలా సంతోషం. ఒకసారి మా కోసం పాడరా? ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవోళ్ళు. ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవోళ్ళు. ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో అజంతా ఎల్లోర అమరావతిని చూడు, ఓరుగల్లుని హంపి విజయనగరం చూడు, మోహంజదారో హరప్పా చూడు, ఏదేది చూసినా తోచేది ఒక్కటే. ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో బండరాళ్లను వెన్న పూసగా చేసి అందచందాలున్న బొమ్మలుగా మలచి నాజూకు నగిశీలు చెక్కి రక్తాన్ని శిల్పముకు రంగుగా రాసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. రాళ్ళనే మీటి రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి ఆవభావాలతో జీవ కళలొలికించి ప్రాణాలనే పోసి ప్రమిదలుగా చేసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా. శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా. కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే కండ కోసి కోట రాళ్ళుగా పేర్చిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో.
ఇలా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా! నిజంగా ఇంత ఉంటుంది? గొప్ప పాట రాసిండు ఆ శక్తి అన్న. నేను శ్రీశ్రీ రాసిండేమని అనుకున్నా. ఒకరోజు ఎక్సలెంట్. ఆ సాంగ్ రిలీజ్ రోజు నేను శక్తి అన్న స్టేజ్ మీద ఉండి ఉంటే నేను అన్నాను, అన్న ఇది యాక్చువల్గా నేను శ్రీశ్రీ గారు రాసిండ్రు అనుకున్నాను, నాకు తెలీదు అని అంటే ఆయన లేచి ఆశ్చర్యపోయి నన్ను శ్రీశ్రీతో పోల్చావు కదా, నాది గొప్ప అన్నాను, మహానుభావుడితో పోల్చావు. నిజంగా అసలు ఎంత గొప్ప తత్వం గొప్ప ఉంటుంది పాట. చూసారా. శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే కండ కోసి కోట రాళ్లుగా పేర్చిన ఈ శిల్పులు ఎవరు, వాళ్ళ పేర్లు ఉండవు కదా, అవును. ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళ పేర్లు ఉంటాయి. కానీ ఆ కోటకి ఎత్తిన బండలు ఎత్తిన కూలీలు ఏమైపోయారు, వాళ్ళ పేరు ఉండదు కదా. అది శ్రామికుల గొప్పతనం గురించి దాంట్లో ఎలివేషన్ చేశాడు. హ్యాట్సప్ నిజంగా శక్తి అన్న. సూపర్ అసలు అన్న, నిజంగా బాగా రాశారు అన్న. శక్తి అన్న. జయరాజ్ అన్న ఆరోగ్యం ఎట్లుంది, వెళ్ళారా? జరగదన్న బాగున్నాడు ఆయన, ఇంకా కొద్ది రోజుల్లో ఆల్రెడీ నడుస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఫైన్, గుడ్. ఓకే సార్, మేము పిలవగానే మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైమును కానీ శిలా నీవే శిల్పి నీవే పాట గురించి చాలా గొప్పగా మాకు దాని గురించి వివరించారు. పాట గురించి చాలా చక్కగా వివరించారు. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఈ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీకు. ఇది బల్లెపల్లి మోహన్ గారితో మాట ముచ్చట కార్యక్రమంలో నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా నిర్మల.